కరెడ్డానికి కేర్ ఆఫ్ అడ్రస్. సర్కార్ కొలువు చేసే చాలా మంది లంచం తీసుకొని సస్పెండ్ అవుతారు, లేకపోతే డ్యూటీ సక్కా చేయక సస్పెండ్ అవుతారు. గాని గీనేంద్ర అయ్యా గీ తరికల సస్పెండ్ అయిండు అని పరిశాన్ అయ్యే ముచ్చటిది. అందరికీ శకునం చెప్పే బల్లి కుర్దిల పడ్డట్టు బెట్టింగ్ చేసేటోళ్ళని పట్టుకునే పోలీసే బెట్టింగ్లకు బానిసై పైసలన్నీ పోగొట్టుకున్నాడంటే ఎంత సిగ్గు తప్పిన పని కదనుల్లా. భాను ప్రకాష్ అనే మోతవారి పట్నం హైదరాబాద్లో ఉన్న అంబర్పేట స్టేషన్ల ఎస్ఐగా కొలువు చేసుడు కంటే ఎక్కువగా ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టుడు మీదనే శ్రద్ధ పెట్టిండట. ఆ శ్రద్ధ ఏడుదాకా పోయిందంటే దొంగతనం కేసులో దొరికిన బంగారాన్ని కూడా దొంగతనం చేసి కుదువ పెట్టుకునేదాంక. దొంగలకే పెద్ద దొంగలెక్కున్నాడు కదా గీ పోలీస్ దొంగ. నువ్వు పోలీసోని వై బతికిపోయినాం గాని దొంగవై ఉంటేనా మా పొట్ట మీద కొట్టేటోనివి అని సంబరపడుతుండొచ్చు దొంగతనాన్ని వృత్తిగా మార్చుకున్న కొందరు దొంగలు. ఇక దొంగలే కాదు, పోలీసోళ్ళు కూడా పరిశాన్ అయ్యే ఇంకో పెద్ద పని కూడా చేసిండు ఈ పోలీస్ మోతవారి. బెట్టింగ్ల పైసలన్నీ పోగొట్టుకున్నాక దొంగతనంలో దొరికిన బంగారం కూడా కుదువ పెట్టింది కూడా చాలేదన్నట్టు సర్కారోళ్ళు ఇచ్చిన డ్యూటీ తుపాకీని కూడా బేరం పెట్టిండట. ఈడేంద్రా గిట్లున్నాడు అని సస్పెండ్ చేసి పారేసిండ్రు పెద్ద పోలీస్ ఆఫీసర్లు. ఇంకా నయం కొలువులుంటే రేపట్లా స్టేషన్ కూడా తాకట్టు పెట్టేటోడు కావచ్చు. ఏమో ఇప్పటికే గా పని కూడా చేసిండో ఏందో. ఓ పారి అరుసుకోండి పోలీస్ పెద్ద సార్లు. ఆంధ్రాలో కొబ్బరి చెట్లు ఖరాబ్ గానీకి తెలంగాణలో ఉన్న లీడర్లు పబ్లిక్ కు ఏమన్నా సంబంధం ఉన్నదా అనుల్లా? మరి ఎవ్వరు చెప్తే అర్థమవుతుంది గీ పవన్ సారుకు? రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. అబ్బో ఇది మంచిగానే ఉన్నది ఇచ్చాంతరం. సముద్రంలో నుంచి వచ్చే ఉప్పు నీటితోటి పంటలు పాడైతే దానికి తెలంగాణ లీడర్లకేం సంబంధం, తెలంగాణ జనాలకేం సంబంధం? ఇంకా నయం తెలంగాణలో జిట్టిదాకే గిన్నొద్దులు ఏపీకి రాజధాని లేకుంటయింది, తెలంగాణలో జిట్టిదాకే కంపెనీలు ఎక్కువ వత్తలేవు, తెలంగాణలో జిట్టిదాకే ఏపీలో కులాల కుమ్ములాటలు ఎక్కువైనాయని మాట్లాడలే. తెలంగాణలో జిట్టాట తెలంగాణలో జిట్టి ఈ తాప అంటే అన్నావు గాని ఇంకో పార అనకన్నా ఎందుకో బాబు సారు కడుకుతే ఏరకైతుంది నీకే అని మస్తుగా గరమైతున్నారు ఏపీ చిన్న సీఎం పవన్ సారు మాటలిన్న కొందరు తెలంగాణ పబ్లిక్. తాకితే గీక్తే మీ జిట్టే మాకు దాకాలే, మా జిట్టి మీకు దాకది, మేమేం ఎప్పటికీ మీ రాష్ట్రానికి అత్తలే, మీరే మా కాడికచ్చి పోతున్నారు అని కారెడ్డమాడిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. ఎవడన్నా పోయిండు హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది కానీ ఆడికి పోనే దృష్టి ఏడ తగులుతుంది? ఏం తెలియదు. రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు. కానీ పవన్ సార్ అయితే ఈ మాట కోపంతో మాట్లాడినట్టయితే కానత్తలే, ఏదో నవ్వుకుంటా జోగ్గానే మాట్లాడినట్టు కానత్తున్నది. ఇక ఇవుల్లా పొలిటెంట్ ముచ్చట్లు కారెడ్డానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఇక చూస్తూనే ఉండండి పొలిటెంట్ న్యూస్ ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా మరి శనార్థి.